ఓకే, మన టాపిక్ ఏంటంటే రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్. సో రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేటువంటిది ఏంటి అనేటువంటి ముందు చూద్దాం. జనరల్గా మనం బీఆర్ఎస్ స్టేట్మెంట్స్ చూసాం, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ బుక్స్లో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి టాపిక్ చూసాం. కానీ ఇక్కడ కాస్ట్ అకౌంట్స్లో కూడా రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. సో ఆ టాపిక్కే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓకే, సో జనరల్గా రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, అసలు దీని పరిస్థితి ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. సో మనకు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ అనేటువంటి మనకు టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో టూ టైప్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఏంటంటే, మొదటిది ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్, ఇంకొకటి నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్లో టూ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి ఇంటిగ్రేటెడ్, ఇంకొకటి నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో ఓన్లీ వన్ సెట్ ఆఫ్ బుక్స్ are maintained for both costing and financial records. అంటే ఫైనాన్షియల్ రికార్డ్స్, కాస్టింగ్ రికార్డ్స్కి రెండిటికి కూడా ఒకే సెట్ ఆఫ్ బుక్స్ అనేటువంటి మెయింటైన్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, మామూలుగా మనందరికీ తెలిసిందే, కాస్ట్ అకౌంటింగ్ అనేటువంటి దేనికోసము, ప్రోడక్ట్ తయారైనప్పుడు లేదా సర్వీస్ ఇచ్చినప్పుడు దానికి అయినటువంటి కాస్ట్ ఎంత అనేటువంటి క్యాల్కులేట్ చేయడం కోసం ఈ కాస్టింగ్ అనేటువంటి మనం చేస్తాం, మనందరికీ తెలిసిందే. ఫైనాన్షియల్ బుక్స్ అనేటువంటి ఎందుకు ప్రిపేర్ చేస్తాము అని అంటే, ఓవరాల్గా ఒక కంపెనీ లేదంటే బిజినెస్ యొక్క టోటల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఒక సంవత్సరం పాటు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎంత ప్రాఫిట్స్ జనరేట్ అయ్యింది, అసెట్స్ ఏమున్నాయి, లయబిలిటీస్ ఏమున్నాయి అనేటువంటి తెలుసుకోవడం కోసం మనం ఫైనాన్షియల్ బుక్స్ అనేటువంటి ప్రిపేర్ చేస్తాం. సో అదే కాస్టింగ్ ఎందుకు అంటే, మనకి ఇక్కడ ఒక గూడ్ అనేటువంటిది తయారు చేసినప్పుడు దానికైనటువంటి కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం వాటిని చూడడం జరుగుతుంది. సో అది మనకు తెలిసిందే. ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి, ఈ కాస్టింగ్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రెండింటినీ కూడా సపరేట్ చేయకుండా ఒకే సెట్ ఆఫ్ బుక్స్లో దాన్ని రికార్డ్ చేస్తారనమాట. సో ఇది ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటాం. నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో ఏం చేస్తారు అని అంటే, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టంలో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అనేటువంటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో సెట్ 1, సపోజ్ ఈ సెట్ 1 బుక్స్లో ఏం ప్రిపేర్ చేస్తారు అని అంటే, కాస్టింగ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెట్ 2 బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏం ప్రిపేర్ చేస్తారు అని అంటే, ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో సెట్ 1 బుక్స్లో కాస్టింగ్ రికార్డ్స్, సెట్ 2 బుక్స్లో ఫైనాన్షియల్ రికార్డ్స్ రికార్డ్ చేస్తారు. సో అంటే కాస్టింగ్కి సపరేట్ బుక్స్ మెయింటైన్ చేస్తారు, ఫైనాన్షియల్కి సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇలా సపరేట్గా రికార్డ్ చేసుకున్నప్పుడు ఇందులో
కేవలం టు ఫైండ్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్, ఆర్ సర్వీస్ కాస్ట్. సో సర్వీస్ ఇచ్చినప్పుడు కానీ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు కానీ దానికి అయినటువంటి కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం దీన్ని ప్రిపేర్ చేస్తాం. అండ్ లాస్ట్లో మనం సేల్స్ చేస్తే ప్రాఫిట్స్ ఎంత వస్తుంది అనేటువంటి కనుక్కునేదానికి మనం కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాం కదా, దాని ద్వారా ఇది మనం కనుక్కుంటాం. సో దాని ద్వారా మనం దీన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ రికార్డ్స్ ఎలా ఉంటాయంటే, ఫైనాన్షియల్ రికార్డ్స్లో మొత్తం ఓవరాల్గా కాస్టింగ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. కాస్టింగ్కి సంబంధం లేకుండా అడిషనల్గా ఇంకొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఫైనాన్షియల్ బుక్స్లో రికార్డ్ చేస్తారు. అంటే దాని అర్థము ఫైనాన్షియల్ బుక్స్కి వచ్చేటప్పటికి, అంటే ఫైనాన్షియల్ రికార్డ్స్కి వచ్చేటప్పటికి కాస్టింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ప్లస్ దాంతోపాటు అడిషనల్గా కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, ఆ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇందులో రికార్డ్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉందనుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేటువంటి దీంట్లో రికార్డ్ చేస్తారు, దీంట్లో రికార్డ్ చేయరు. వేజెస్ పెయిడ్ ఇందులోనూ రికార్డ్ చేస్తారు, ఇందులోనూ రికార్డ్ చేస్తారు. మెటీరియల్స్ పర్చేజ్డ్ ఇందులోనూ రికార్డ్ చేస్తారు, ఇందులోనూ రికార్డ్ చేస్తారు. సో అట్లా ఇక్కడ మనకి ఏంటంటే ఫినాన్షియల్ రికార్డ్స్ విషయానికి వచ్చేటప్పటికి కాస్టింగ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ప్లస్ అదర్ దాన్ కాస్టింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇందులో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది దేనికోసం రికార్డ్ చేస్తారు అంటే ఫర్ నోయింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఫర్ ద బిజినెస్, ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో సపరేట్ బుక్స్ కాస్టింగ్ రికార్డ్స్ కోసం, ఫైనాన్షియల్ రికార్డ్స్ కోసం సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందో, లేదా ఎవరైతే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తుందో అలాంటప్పుడు మనకు ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటారో అప్పుడు మనకు ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్తో ప్రాబ్లం రాదు. సో రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటి అవసరం ఉండదు. ఎప్పుడైతే నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తూ ఉంటారో సో అప్పుడు అంటే సపరేట్గా కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్, ఫైనాన్షియల్ రికార్డ్స్ సపరేట్గా మెయింటైన్ చేసేటప్పుడు మనకు రీకన్సిలేషన్ అవసరం అవుతుంది అనమాట. సో ఎందుకు అవసరం అవుతుంది అని అంటే జనరల్గా ఇప్పుడు మనకు సపోజ్ కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రాఫిట్, సో కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించిన ప్రాఫిట్ సపోజ్ ఒక 10,000 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఫైనాన్షియల్ రికార్డ్స్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ సపోజ్ 8,000 రూపీస్ వచ్చింది అనుకుందాం. అంటే దాని ఒక అర్థం ఏంటి, ఇక్కడేమో 10,000 రూపీస్ వస్తుంది, ఇక్కడేమో 10,000 రూపీస్ వస్తుంది, ఇక్కడేమో 8,000 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా 2,000 రూపీస్. డిఫరెన్షియేషన్ ఎంత అంటే దీనికి ఎంత డిఫరెన్షియేషను 2,000 రూపీస్. ఈ 2,000 రూపీసు ఎందుకు వచ్చింది, డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది అని రీజన్స్ అనేటువంటిది చూపించడం కోసం మనం ఏం ప్రిపేర్ చేయాలి అని అంటే రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ చేయాలి, ఓకే. సో అంటే ఇప్పుడు అర్థమైంది కదా. సో రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఇక్కడ కాస్టింగ్ రికార్డ్స్కి, ఫైనాన్షియల్ రికార్డ్స్కి ఉన్నటువంటి ఆ ప్రాఫిట్స్ డిఫరెన్షియేషన్ ఏదైతే వస్తుందో లేదా లాస్ డిఫరెన్షియేషన్ ఏదైతే వస్తుందో ఆ డిఫరెన్షియేషన్స్ రావడానికి గల కారణాన్ని చూపించడం కోసం, రీజన్స్ చూపించడం కోసం ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. కాస్ట్ అకౌంట్స్లో మనం బీఆర్ఎస్ చేస్తాం. సో ఫైనాన్షియల్ బుక్స్లో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో ఎందుకు ప్రిపేర్ చేస్తారు అని అంటే క్యాష్ బుక్, పాస్బుక్, ఈ క్యాష్ బుక్కి పాస్బుక్కి ఉన్నటువంటి డిఫరెన్స్, ఈ రెండిటికి
వేరే వేరే బ్యాలెన్సెస్ వచ్చినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ స్టేట్మెంట్ అనేటువంటి ప్రిపేర్ చేస్తారు. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే మనకు కాస్ట్ అకౌంట్స్లో ఈ రెండిటి కోసం కాస్టింగ్ రికార్డ్స్కి ఫినాన్షియల్ రికార్డ్స్కి ఉన్నటువంటి ఆ ప్రాఫిట్స్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, రీజన్స్ చూపించడం కోసం ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటిని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సరే, మరి ఎందుకు దీంట్లో ప్రాఫిట్ తేడా వస్తుంది అనేటువంటిది మనం ఒక్కసారి గమనిద్దాం. జనరల్గా నేను ఇందాక చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, వాస్తవానికి కాస్టింగ్ రికార్డ్స్లో మొత్తం ఒక ప్రోడక్ట్ తయారవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఎక్స్పెన్సెస్ని మాత్రమే రికార్డ్ చేసుకుంటూ వస్తాము. సో కొన్ని నార్మల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కాస్టింగ్ రికార్డ్స్లో రికార్డ్ చెయ్యము అని చెప్పాను, అవునా కాదా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ని ఒక దాంట్లో రికార్డ్ చేసి ఇంకొక దాంట్లో రికార్డ్ చేయకుండా వదిలేస్తున్నాం కదా. అందువల్ల మనకి ఏమవుతుంది అని అంటే అది ఖచ్చితంగా ఒక ప్రాఫిట్కి ఇంకొక ప్రాఫిట్కి కంపల్సరీగా తేడా అనేటువంటి రావడం జరుగుతుంది. సో డిఫరెన్షియేషను రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించండి, రీజన్స్ ఫర్ డిఫరెన్స్ ఇన్ ప్రాఫిట్స్ ఇన్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో ఇక్కడ మనకు ఐటమ్స్ షోన్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. There are a number of items which are included in financial accounts but do not find place in cost accounts. అంటే దాని అర్థం చాలా ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్లో మాత్రమే రికార్డ్ చేసి ఉంటాము. సో మనం కాస్ట్ అకౌంట్స్లో రికార్డ్ చేసి ఉండము. సో కాబట్టి దే మే బీ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెన్స్. సో ద ఫార్మర్ ఇంక్రీజెస్ ద ప్రాఫిట్, లేటర్ రెడ్యూస్ ద ప్రాఫిట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ దే మే బీ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్స్. సో ఇన్కమ్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, మనకు ఫినాన్షియల్ అకౌంట్స్కి కాస్టింగ్ రికార్డ్స్కి రికార్డ్ చేయకుండా వదిలేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే ఫార్మర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ వన్ని ఫార్మర్ అంటాం, ఎక్స్పెన్సెస్ని లేటర్ అంటాం. సో ఫార్మర్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్స్ని పెంచుతుంది. అంటే దాని అర్థం ఫైనాన్షియల్ రికార్డ్స్లో ఇన్కమ్ చూపించాం అనుకోండి, కాస్టింగ్లో ఇన్కమ్ చూపించలేదు, ఫైనాన్షియల్లో ఇన్కమ్ చూపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రాఫిట్ పెరుగుతుంది. అదేవిధంగా కాస్టింగ్లో ఎక్స్పెన్సెస్ చూపించలేదు, ఫైనాన్షియల్ బుక్స్లో ఎక్స్పెన్సెస్ చూపించాం, అప్పుడేమవుతుంది, ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేటువంటి తగ్గుతుంది. సో కాబట్టి ఈ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ వల్ల ప్రాఫిట్ వాల్యూస్లో వేరియేషన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనకు ప్యూర్ ఫైనాన్షియల్ ఛార్జెస్ అంటే కేవలం ఫైనాన్షియల్ బుక్స్లో మాత్రమే చూపించేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటివి ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో మీరు నోట్ చేసుకోవాలి, ఖచ్చితంగా నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. సో ఒక్కసారి స్క్రీన్ స్టాప్ చేసి సో ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, రైట్. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఫైనాన్షియల్ ఛార్జెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఛార్జెస్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ రికార్డ్స్లో ఏదైతే ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేస్తారో అవి. సో ప్యూర్లీ ఫైనాన్షియల్ ఛార్జెస్. చూడండి, సో లాస్ అరైజింగ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ అమ్మినప్పుడు ఏదైతే లాస్ వచ్చి ఉంటుందో దాన్ని కాస్ట్ బుక్స్లో రికార్డ్ చేయం. అసలు అసెట్స్కి సంబంధించి అసెట్ యొక్క వాల్యూ నష్టపోయినాము, అసెట్ వాల్యూ పెరిగింది, ఇలాంటివి మనం కాస్టింగ్ రికార్డ్స్లో రికార్డ్ చేయం, కేవలం డిప్రిసియేషన్ మాత్రమే చూపిస్తామన్నమాట. ఓకే, సో ఇవి మనకు లాస్ అరైజింగ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్, మార్టగేజ్ అండ్ డిబెంచర్స్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ కంపెనీస్ షేర్ ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. సో కొన్ని ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొన్ని వాటి కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని అప్రోప్రియేషన్ అంటాం. ప్రాఫిట్ వచ్చిన తర్వాత కొన్ని వాటి కోసం అంటే స్పెసిఫిక్గా కొన్ని వాటి కోసం డిస్ట్రిబ్యూట్ చేస్తాం, దాన్ని అప్రోప్రియేషన్స్ అంటాం. సో అవేంటి మనకు డొనేషన్స్ అండ్ చారిటీస్, ఇన్కమ్ ట్యాక్స్, డివిడెండ్ పెయిడ్, ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్. సో ఇవి అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. ఇవన్నీ కూడా ఎందులో చూపిస్తాము అని అంటే కేవలం ఫైనాన్షియల్ బుక్స్లోనే చూపిస్తాం, కాస్ట్ బుక్స్లో చూపించము. అదేవిధంగా
రైటింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అండ్ ఫిక్టీషియస్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనబడనటువంటి ఆస్తులు. ఫిక్టీషియస్ అసెట్స్ అంటే ఏంటంటే జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఎక్స్పెన్సెస్ అనేటువంటి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సపోజ్ అడ్వర్టైజ్మెంట్ చేశారనుకుందాం. అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ కోసం బల్క్గా ఖర్చు పెట్టింటారు. అలా ఖర్చు పెట్టినప్పుడు ఆ బల్క్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో చూపించకుండా దాన్ని ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల పాటు దాన్ని స్ప్రెడ్ చేస్తారు. సో సపోజ్ ఇప్పుడు ఒక 1 crore ఇన్ కేస్ 1 crore రూపీస్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టారనుకుందాం. దీన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చూపించకుండా ఒక 5 yearsకి చూపించడానికి ప్లాన్ చేసుకుంటారు. అంటే 20 lakhs ఇలా 5 సంవత్సరాల పాటు P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సంవత్సరానికి 20 లక్షల రూపాయల చొప్పున చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినటువంటి సపోజ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి 20 లక్షలు చూపించారు, ఇంకెంత ఉంటుంది? 80 lakhs ఉంటుంది. ఈ 80 lakhs అనేటువంటి ఏదైతే ఉందో ఈ 80 lakhs ఏమవుతుందంటే ఫిక్టీషియస్ అసెట్ అవుతుంది. ఈ 80 lakhs ఏమవుతుందంటే ఫిక్టీషియస్ అసెట్ అవుతుంది. ఈ 20 lakhs ఏమవుతుంది అని అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో రెవెన్యూ ఎక్స్పెన్స్, జనరల్ ఎక్స్పెన్స్ కూడా అనుకున్నాం. సో దీన్ని ఎక్కడ చూపిస్తారు అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తారు. ఈ 20 lakhs ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూపిస్తారు. ఈ 80 lakhs ఎక్కడ చూపిస్తారంటే ఫిక్టీషియస్ అసెట్గా బ్యాలెన్స్ షీట్లో దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే వీటిని ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని ఫిక్టీషియస్ అసెట్ అంటాము. యాక్చువల్గా దీనికి వాల్యూ సేల్స్ చేయడానికి కుదరదు, బట్ ఇది అసెట్గానే మనం బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం కొద్దిగా దాన్ని ఏం చేస్తామంటే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఫిక్టీషియస్ అసెట్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. ఓకే, సో అలాంటివి మనకేంటంటే రైటింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఇన్ ఫిక్టీషియస్ అసెట్స్, గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, అడ్వర్టైజ్మెంట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏవైతే ఎక్స్పెన్సెస్ పెట్టింటారో సో ఫార్మేషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. సో రిజిస్ట్రేషన్ల కోసం కావచ్చు, షేర్స్ ఇష్యూ చేయడానికి సెబీ నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవడం కోసం కావచ్చు, ఇంకేదన్నా అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం. తర్వాత ప్యూర్ ఫైనాన్షియల్ ఇన్కమ్స్. సో ప్యూర్ ఫైనాన్షియల్ ఇన్కమ్స్, ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వరకు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రాఫిట్స్ని డిక్రీజ్ చేస్తుంది. దేంట్లో? ఫైనాన్షియల్ బుక్స్లో ప్రాఫిట్స్ ఏమవుతుంది అని అంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఎక్స్పెన్సెస్ ఇక్కడ మాత్రం రికార్డ్ అయి ఉంటుంది. సో కాస్టింగ్ బుక్స్లో రికార్డ్ అయ్యి ఉండదు. ఓకే, తర్వాత ఫైనాన్షియల్ ఇన్కమ్స్, రెంట్ రిసీవ్డ్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, షేర్ ట్రాన్స్ఫర్ ఫీజ్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, డివిడెంట్ రిసీవ్డ్. సో ఇవి మనకేంటంటే ఇన్కమ్స్ అన్నమాట. సో ఈ ఇన్కమ్స్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఇన్కమ్స్ వల్ల మనకు ప్రాఫిట్స్ అనేటువంటిది పెరుగుతుంది. దేంట్లో? ఫైనాన్షియల్ బుక్స్లో ప్రాఫిట్స్ పెరుగుతుంది. సో ఫైనాన్షియల్ బుక్స్లో ప్రాఫిట్స్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైనాన్షియల్ బుక్స్లో ప్రాఫిట్స్ పెరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఐటమ్స్ షోన్ ఓన్లీ ఇన్ కాస్ట్ అకౌంట్స్. సో ఇప్పటివరకు ఫైనాన్షియల్ బుక్స్లో మాత్రమే ఏవైతే వస్తాయో అవి రికార్డ్ చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు కాస్ట్ అకౌంట్స్లో ఏమేమి వస్తాయి అనేటువంటి చూద్దాం. ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు నోట్స్లో నేను చెప్పింది నోట్ చేసుకుంటేనే మీకు బెటర్ ఆప్షన్. ఓకే, తర్వాత సో ఐటమ్స్ షోన్ ఓన్లీ ఇన్ కాస్ట్ అకౌంట్స్లో మాత్రం ఏవేవి ఐటమ్స్ అనేటువంటి ఉంటాయో చూద్దాం. There are certain items which are included in cost accounts, not in financial accounts. Such items are very few. So మనకేంటంటే కొన్ని కాస్ట్ అకౌంట్స్లో మాత్రం రికార్డ్ అవుతాయి, ఫైనాన్షియల్ అకౌంట్స్లో రికార్డు కావు. సో అలాంటివి చాలా తక్కువగా ఉంటాయి. సో అవేంటంటే
ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రెంట్ ఫర్ ఓన్ ప్రెమిసెస్. సో ఇవి మనకు కాస్ట్ అకౌంట్స్లో మాత్రమే రికార్డ్ అవుతుంది. ఇవి ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేసుకుంటారు. సో ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సెస్గా రికార్డ్ చేస్తారు. దీన్ని మనం ఏమంటాం, ఓవర్ హెడ్స్ అంటాం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రెంట్ ఫర్ ఓన్ ప్రెమిసెస్. ఓకే, మర్చిపోవద్దండి, ఈ ఖచ్చితంగా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ సో నెక్స్ట్ ఓవర్ ఆర్ అండర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఓవర్ హెడ్. సో దీని పరిస్థితి మనం నేరుగా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఆబ్జెక్ట్స్ ఆఫ్ రీకన్సిలేషన్. సో రీకన్సిలేషన్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. టు అజ్యూర్ ద మ్యాథమెటికల్ అక్యూరసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్. సో కాస్ట్ అకౌంట్స్, మనం చేసినటువంటి కాస్ట్ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాల్కులేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే మ్యాథమెటికల్గా అక్యురేట్స్గా ఉందా లేదా, అండ్ అదేవిధంగా కాస్ట్ అకౌంట్స్ని నమ్మదగినటువంటిదా కాదా అనేటువంటి చెక్ చేయడం కోసం రీకన్సిలేషన్ ప్రిపేర్ చేస్తాం. అదేవిధంగా టు హ్యావ్ ప్రాపర్ కాస్ట్ కంట్రోల్ అండ్ అసర్టైన్మెంట్. సో అదేవిధంగా మనం దీని ద్వారా ఏమవుతుందంటే కాస్ట్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా కొన్ని ఎక్కడైతే ఎక్కువ ఖర్చు పెట్టున్నాం ఏంటి చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా కాస్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అసర్టైన్మెంట్, సో కాస్ట్ నిర్ధారించుకోవచ్చు, ఎంత ఎగ్జాక్ట్ కాస్ట్ ఎంత అనేటువంటి తెలుసుకోవచ్చు. అదేవిధంగా టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ షోన్ బై ఫైనాన్షియల్ అకౌంట్స్. సో అదేవిధంగా ఫైనాన్షియల్ అకౌంట్స్లో ప్రాఫిట్ లాస్ యొక్క రీజన్స్ని కూడా మనం కనుక్కోవచ్చు. టు ఎన్ష్యూర్ కరెక్ట్ ప్రాఫిట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంట్స్. నెక్స్ట్ టు ఎన్ష్యూర్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్స్. సో బిజినెస్ కన్సర్న్స్ యొక్క ట్రూ బ్యాలెన్స్ షీట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక్కసారి చూద్దాం. సో ఇది మనకు రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫార్మాట్ అనమాట. సో పర్టికులర్స్, అమౌంట్. సపోజ్ మనకి ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఫైనాన్షియల్ రికార్డ్స్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ ఇస్తాడు. సో ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. సో ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అని ఇస్తాడు. సపోజ్ మనకి ఇక్కడ ఒక 10,000 ఉందనుకుందాం, నేను జస్ట్ ఇమాజినరీ ఫిగర్స్ తీసుకుంటున్నాను. ప్రాఫిట్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ప్రకారంగా ఉందనుకుందాం. మనల్ని ఏం కనుక్కోమని అంటారు అని అంటే, ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి అని అంటే, సపోజ్ నేను ఇక్కడ 7,000 వచ్చింది అనుకుందాం. సో ఇది కనుక్కోవడానికి మనం ఏం చేయాలి అని అంటే, ప్రాబ్లంలో మనకు కొన్ని డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ ఇచ్చింటారు. ఏమనేసి ఇచ్చింటారంటే, వేజెస్ యాజ్ పర్ ఫైనాన్షియల్ రికార్డ్స్ 10,000, వేజెస్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ 8,000, వర్క్స్ ఓవర్ హెడ్స్ ఓవర్ రికవర్డ్, అండర్ రికవర్డ్, depreciation shown in financial books, interest received, income tax paid. ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్స్ నేరుగా ఇస్తారనమాట. అలా నేరుగా ఇచ్చిన తర్వాత మనకు కొన్ని యాడ్లో వస్తాయి, కొన్ని లెస్లో వస్తాయి. సో యాడ్లో కొన్ని, లెస్లో కొన్ని రావడం జరుగుతుంది. అలా తీసుకున్న తర్వాత ఏది యాడ్లోకి వస్తుంది, ఏది లెస్లోకి వస్తుంది చేసిన తర్వాత మనకు అల్టిమేట్గా ఆన్సర్ అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ రీజన్స్ని చూపిస్తాం. సో పలానా ట్రాన్సాక్షన్ వల్ల కాస్ట్ యొక్క వాల్యూ అనేటువంటి పెరిగింది, పలానా ట్రాన్సాక్షన్ వల్ల కాస్ట్ యొక్క ప్రాఫిట్ తగ్గింది అని చెప్పి మనం రీజన్స్ని చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇలా మనం రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేటువంటి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎలా ఉండడానికి స్కోప్ ఉంది అనేటువంటి ఒక్కసారి చూద్దాం. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే, సో ఇక్కడ ఈ బాక్స్ చూడండి. సో 1, 2,
1 2 3 4 5. సో ఇది నెక్స్ట్గా రాసుకోండి మీరు. టైప్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందనంటే ఫస్ట్ టైప్ ఏంటంటే ఓన్లీ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్, ఓన్లీ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ విత్ సమ్ డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్. సో కేవలం రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ మాత్రమే ప్రిపేర్ చేయమంటారు, మనకు కొన్ని డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ ఇచ్చేసి ఉంటారు. తర్వాత ఓన్లీ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ కాస్టింగ్ రికార్డ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చుంటారు, కాస్టింగ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇచ్చుంటారు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తారు, కాస్ట్కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇచ్చుంటారు. ఈ రెండు ఇచ్చి రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమంటారు. అంటే ఇక్కడేమో డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ చెప్పేస్తారు అంతే, పలానా ట్రాన్సాక్షన్ జరిగింది, పలానా ట్రాన్సాక్షన్ జరిగిందని. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తాడు, అంటే ఫైనాన్షియల్ బుక్స్కి సంబంధించినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు, కాస్టింగ్కి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు, ఇచ్చి మనల్ని రీకన్సిలియేషన్ మాత్రం ప్రిపేర్ చేయమంటాడు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్ అండ్ రీకన్సిలియేషన్ బై గివింగ్ ఫైనాన్షియల్ రికార్డ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ రికార్డ్స్ ఇచ్చుంటాడు, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో కాస్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు. అంటే కాస్ట్ షీట్ మనమే కనుక్కోవాలి, కాస్ట్ షీట్ కనుక్కుంటే అక్కడ మనకు ప్రాఫిట్స్ వస్తాయి, కాస్ట్కి సంబంధించిన ప్రాఫిట్స్ వస్తాయి, దాని ద్వారా రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమంటాడు. ఓకే, తర్వాత భయపడకండి, డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఉండదు. సో డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్గా ఉంటుంది. సిఏ ఇంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కొంత టఫ్గా ఉండడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో బై గివింగ్ కాస్టింగ్ షీట్, కాస్ట్ రికార్డ్స్. సో కాస్ట్ రికార్డ్స్ ఇచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటాడు, తర్వాత రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమంటాడు. అంటే ఓవరాల్గా ఏంటంటే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు మొత్తం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, కాస్ట్ షీటు, ఇంకోటి రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో 3. సో కాస్ట్ షీటు, P&L అకౌంటు, తర్వాత రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. సో డైరెక్ట్గా ఇదే అడగడం, లేదంటే ఇది ఇచ్చి ఈ రెండింటిని ప్రిపేర్ చేయమని చెప్పడం, లేదంటే ఇది ఇచ్చి ఈ రెండింటిని ప్రిపేర్ చేయమని చెప్పడం. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో ఒక 5 వేస్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉందన్నమాట. సో అండ్ ఒక్కోసారి ఏమంటుందంటే ప్రిపేర్ ఆల్ 3 స్టేట్మెంట్స్. సో ఈ 3 ప్రిపేర్ చేయమంటాడు మనల్ని. సో 3 కూడా మనల్ని ప్రిపేర్ చేయమని చెప్పి డేటా ఇచ్చేస్తాడు. సో ఇక్కడికి ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత టఫ్గా ఉండదు. సో ఎస్వి యూనివర్సిటీ కానీ మనకు ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే అంత టఫ్నెస్ ఉండదు, ఈజీగానే ఉంటుంది. బట్ సిఏ ఇంటర్ విషయానికి వచ్చేటప్పటికి కొంత టఫ్నెస్ అనేటువంటి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.